హలో అండి, అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియో ఏంటంటే మన కోనసీమ జిల్లాలో చాలా మంచి ప్లేస్లు అయితే ఉన్నాయి. మంచి సీనరీ ప్లేస్లు. వాటిలో ఒకటైన లొల్ల లోకలు ఇవాళ మీకు అయితే చూపించబోతున్నాను. అలాగే ఆత్రేయపురంలో పూతరేకులు ఏ విధంగా తయారు చేస్తారో కూడా మీకు ఈరోజు అయితే చూపించబోతున్నాను. మంచి సీనరీ ప్లేస్లు అనమాట, చాలా బాగుంటాయి. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే చివరి లైక్ చేయండి. ఇంకెళ్దాం రండి. మనం స్టార్ట్ అయింది ఎక్కడి నుంచి అంటే రావులపల్లి నుంచి అనమాట. అయితే ఈ రావులపల్లి నుంచి మనం లొల్ల వెళ్ళే దారిలో అంకాలమ్మ టెంపుల్ అని చెప్పేసి ఒక అమ్మవారి టెంపుల్ ఉంటుంది. చాలా స్వచ్ఛమైన తల్లి. తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని ఏ విధంగా అయితే పూజిస్తారో అంతే గొప్పగా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఈ అమ్మవారిని అయితే పూజిస్తారో అమ్మవారిని దర్శించుకోండి. కనిపిస్తుంది కదా, ఇదేనమాట అంకాలమ్మ టెంపుల్. అయితే అమ్మవారిని చాలా క్లియర్గా తీసాను, దర్శించుకోండి. అలాగే ఈ కోనసీమ జిల్లాలో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఈ అమ్మవారు అంటే చాలా నమ్మకం, చాలా ఇష్టమైన దేవత అనమాట ఈ చుట్టుపక్కల ఉన్న అందరూ కూడా. అలాగే దేవుని నవరాత్రులు 9 రోజులు కూడా చాలా ఘనంగా అయితే అమ్మవారికి నవరాత్రులు అయితే జరుగుతాయి. అలాగే ఆ 9 రోజులు కూడా అమ్మవారికి అన్న సంతర్పణ అయితే ఉంటుందన్నమాట. అక్కడి నుంచి కొంచెం ఎదురుకొని వచ్చిన తర్వాత ఆంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట అయితే జరుగుతుందన్నమాట. చాలా భారీ ఎత్తున. చూడండి ఆంజనేయ స్వామి ఎంత ఎత్తులో ఉండడం. ఎంతో ప్రసిద్ధి చెందిన వాడపల్లి క్షేత్రం రావులపాలెంకి 7 కిలోమీటర్ల దూరంలో ఉండటం వల్ల, అలాగే బొబ్బర్లంక దాకా ఉన్న గ్రామాలు అంటే ఆత్రేయపురం కానివ్వండి, లొల్ల కానివ్వండి, ఇలా చిన్న గ్రామాలు చాలా గ్రామాలు అయితే ఉంటాయి. ఆ గ్రామాలన్నీ కూడా పల్లెటూరుతనం ఉట్టిపడేట్టుగా విలేజ్లోనే ఉంటాయన్నమాట. అందుకని ఇక్కడ పర్యాటకులు ఎక్కువగా రావడానికి మొగ్గు చూపుతూ ఉంటారు. అందుకని ఇక్కడ రోడ్లు కూడా కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు చాలా భారీ ఎత్తున. మనం కనుక రావులపల్లి నుంచి బొబ్బర్లంక ఇటువైపుకి వెళ్ళినట్టయితే ఒక పచ్చని పందిరి, ఒక పెద్ద పందిట్లోంచి మనం వెళ్తున్న ఫీలింగే కలుగుతుంది. ఎందుకంటే పైన చూడండి, మీకు చెట్లు అటు ఇటు కూడా మూసేసి ఒక పచ్చని ప్రకృతి ఎంత అందంగా కనబడుతుంది చూడండి. మనకు కళ్ళకి సరిపోదనమాట. అంత ప్రకృతిని ఆస్వాదించవచ్చు ఈ రూట్లో వెళ్తే. మనం ఎటు చూసినా తనివి తీరినంత పచ్చని ప్రకృతి మనకి ఆహ్వానిస్తూనే ఉంటుంది. మనం కొంచెం ఎదగెళ్ళిన తర్వాత రైట్ డైవర్షన్ తీసుకున్నట్టయితే చూడండి, ఈ వంతున వస్తుంది. ఈ వంతున నుంచి స్ట్రైట్కి వెళ్ళినట్టయితే శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానం దగ్గరికి వెళ్ళవచ్చు అనమాట. చాలా బాగుంటుంది దేవస్థానం కూడా. ఇక్కడ స్వయముగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామిని 7 శనివారాలు దర్శించుకుంటే 7 జన్మల పుణ్యఫలం కలుగుతుందని ఎప్పటి నుంచో ఆచారం అనమాట. చాలా గొప్పగా అయితే భక్తులు అయితే నమ్ముతారనమాట, విశ్వసిస్తారు. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనం వెళ్ళే రోడ్డుకి ఒక పక్కన పెద్ద కాలువ, ఇంకొక పక్కన పిల్ల కాలువ. అందమైన ప్రకృతి అలుముకున్న రోడ్డు, ఆ రోడ్డు పక్కనే కాలువ, ఆ రోడ్డుపై మన ప్రయాణం. వర్ణించడానికి అయితే మాటలు అయితే ఉండవండి. ఖచ్చితంగా మీరు కూడా ఇలాంటి ప్రయాణాన్ని ఒకసారైనా ఈ రోడ్లో అయితే చేయండి. చాలా గొప్ప అనుభూతి అయితే మీరు ఖచ్చితంగా అయితే పొందుతారు. వీడియో స్టార్ట్ అయిన కాడి నుంచి ఎప్పుడా అని ఎదురు చూస్తున్న లొల్ల లాకులు అయితే వచ్చేయండి. కొంచెం ఎదురుకెళ్ళిన తర్వాత మనం లెఫ్ట్ సైడ్ అయితే టర్న్ అయినట్టయితే లొల్ల లాకులు అయితే కనబడతాయి. చాలా సీనరీగా ఉంటుంది ఈ ప్లేస్ అయితే. ఎందుకంటే ఒక పెద్ద కాలువ మధ్యలో ఒక సిమెంట్ రోడ్డు, అటో కాలువ ఇటో కాలువ, చాలా బాగుంటుంది అనమాట ఈ సీనరీ ప్లేస్ అయితే. మీరే చూడండి ఎంత బాగుంటుందో. ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్న ఈ లొల్లలాగుల్ని 1883 సంవత్సరంలో మన ఉభయ గోదావరికి ఆరాధ్య దైవమైన సరాదర్ కాటన్ దొర అనేది నిర్మించడం అయితే జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ కాలువ ధర అంటే 3 టర్నాల కింద డివైడ్ చేసి అటు అమలాపురం, ఇటు గన్నవరం ఈ సైడ్గా కొన్ని వందల ఎకరాలకి, కోనసీమ జిల్లాలో ఉన్న కొన్ని వందల ఎకరాలకి సాగునీటిని అయితే సరఫరా చేస్తారనమాట. అంతేకాదండి, ఇంత అందమైన ప్రదేశంలో మన తెలుగు రచయితలు కానివ్వండి, నిర్మాతలు కానివ్వండి, చాలా సినిమాలు అయితే షూట్ చేయడం అయితే జరిగింది. దాంట్లో కొన్ని ఏంటంటే సీతయ్య, అందాల రాముడు, అలాగే వెంకీమామ, లేటెస్ట్గా మన వచ్చిన వెంకీమామ కానివ్వండి, అలాగే నా ఆటోగ్రాఫ్, ఇలాంటి చాలా గొప్ప సినిమాలన్నీ కూడా, మంచి పేరు సంపాదించిన సినిమాలన్నీ కూడా ఇక్కడే షూట్ చేయడం అయితే జరిగిందనమాట. ఆత్రేయపురంలో పూతరేకులు ఎలా తయారు చేస్తారో వీలైతే చూపిద్దాం. ఇంకా మనం అక్కడ తీసుకోవాల్సిన చాలా రకరకాల పూతరేకులు ఉంటాయి, చాలా రకరకాల ఐటమ్స్ కూడా ఉంటాయి తిని, అవన్నీ కూడా చూపిస్తాను రండి.
ఈ లొల లోకల్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరంలోనే ఆత్రేయపురం అయితే ఉంటుందన్నమాట. అదేనండి పూతరేకుల పుట్టినిల్లు ఆత్రేయపురం. ఇక్కడ ఎన్ని రకాల పూతరేకులు ఉంటాయో మీరు చూస్తే ఇంకా ఆశ్చర్యపోతారు అనమాట. అన్ని రకాల పూతరేకులు అయితే ఉంటాయి. అలాగే మచ్చికి అంటే మనకి టేస్ట్ చూడడానికి ఒక పూతరేకు కూడా చాలా ప్రేమగా అయితే ఇస్తారు. అయితే ఇక్కడ మీకు నోటికి ఎటువంటి పూతరేకులు అయితే టేస్ట్ కనిపించినాయో అటువంటి లైవ్లో చేయించుకుని పట్టుకెళ్ళచ్చు. అయితే మేము ఇప్పుడు కూడా సెంటర్లోనే పూతరేకులు అయితే తీసుకునే వాళ్ళం, సెంటర్లోకి వెళ్ళిపోయి. కానీ ఇక్కడ కూడా మనకు పూతరేకుల టేస్ట్ ఎటువంటి మార్పు అయితే ఉండదు. అక్కడైతే రద్దీ ఉంటుంది, ఇక్కడైతే మనం పీస్ఫుల్గా చేయించుకోవచ్చు అని చెప్పి చివరైతే ఆగాం. ఇక్కడ కూడా పూతరేకులు చాలా బాగున్నాయి అనమాట. ఇక రండి లైవ్లో పూతరేకులు ఎలా తయారు చేస్తున్నారో అన్నీ కూడా లైవ్లో చూద్దాం. అది కూడా మనకి డ్రై ఫ్రూట్స్ పూతరేకులు అయితే తయారు చేస్తున్నారో చాలా బాగా తయారు చేస్తున్నారు. కాకపోతే వాళ్ళ ఫేస్ అయితే చూపించొద్దని చెప్పారు, అందుకనే మేము ఓన్లీ పూతరేకులు తయారు చేసే ప్లేస్నే చూపించాం. చూడండి ఎంత బాగా తయారు చేస్తున్నారు చూడండి. అవి అన్నమాట పూత రేకులు. అయితే మనకు రేకులు కూడా కావాలంటే విడిగా అయితే ఇస్తారు. 100 రేకులు 200 రూపాయలు అనమాట. అంటే రేకు 2 రూపాయలు అనమాట. మొత్తానికి ఇదండి మన కోనసీమ జిల్లాకు సంబంధించిన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి, బాయ్ బాయ్, సీ ద నెక్స్ట్ వన్.